నమస్తే. కాళేశ్వరం ఎంక్వైరీ మేడిగడ్డ మీద ఎంక్వైరీ పీసీ ఘోష్ నివేదిక దాని మీద సిబిఐ నేసింది నిన్న రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఒక భాగం అయితే ఇవాళ జస్ట్ కొద్దిసేపటి క్రితమే కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ పెట్టారు. మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ వేయడం ఏంటి, అసలు మా నాన్న మీద అవినీతి మరక పడడానికి ఒక ముగ్గురు దుర్మార్గులే కారణం. ఆ దుర్మార్గుల పేర్లు హరీష్ రావు, సంతోష్ రావు, మెగా కృష్ణారెడ్డి. ఈ ముగ్గురి వల్లే మా నాన్న జీవితం అట్లా అయిపోయింది, ఆయన మీద అవినీతి మరకబడ్డది. సో అయినా కూడా మరి వాళ్ళనే దగ్గర పెట్టుకొని ఇంకా ఉండడం అన్నది కూడా చాలా అన్యాయం. ఇది అసలు అంత పెద్ద కేసు మా నాన్న మీద మోపితే ఇంతవరకు పార్టీ ఒక పిలుపును కూడా ఇవ్వలేదు. ఇప్పటికే రాష్ట్రం భగ్గుమనాలే, అసలు అలాంటి పరిస్థితి కూడా లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఆవేదన లేకపోతే డ్రామానా ఇంకోటా మాట్లాడదాం. సో ఈ రెండు అంశాల మీద డిస్కస్ చేద్దాం. అంశం ఒకటే కానీ తన కూతురు స్పందించింది, కేసీఆర్ కూతురు ఈ అంశం మీద. నా ముందు పృథ్వీరాజ్ యాదవ్ గారు ఉన్నారు, క్రాంతి దళ్ అధ్యక్షులు. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? ఇప్పుడు కవిత అంటున్నది మా నాన్న మీద ఇంత పెద్ద కేసు మోపడం ఏంది, అసలు ఆయన మీద ఈ అవినీతి మరక పడడానికి ఇగో ఈ ముగ్గురే కారణం. ముఖ్యంగా హరీష్ రావు అండ్ సంతోష్ రావు పేరు ఆమె చెప్పడం జరిగింది. సో మీకేమనిపిస్తున్నది? ఆమె కొంత ఎమోషనల్ కూడా అయినట్టుగా కనబడ్డది ఆ ప్రెస్ మీట్లో, మీరు వినే ఉంటారు. దొంగతనం చేసిన వాళ్ళను దొంగ అనకపోతే ఏమంటారు? అవినీతి చేసినారు తెలంగాణ ప్రజలకు మొత్తం ఎరికే. అది కాకపోతే వాళ్ళ కానూన్ పరంగా యాక్షన్ జరుగుతలేదు అంతనే. కానీ వీళ్ళందరూ కలిసి పంచుకునేటియే కదా. ఇప్పుడు అధికారం గురించి జరుగుతున్నటువంటి వాటిల్లో ప్రజల కొన్ని వాస్తవాలు అయితే బయట తెలుస్తున్నాయి. ఇప్పుడు ఈమె బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు. ఈమె లాస్ట్ ఎండింగ్ ఎక్కడ? తిహార్ జైల్లో తేలింది. కింద ఎక్కడ అమెరికాలో కూర్చొని ఉన్నామే, తిహార్ జైల్లో తేలింది. తెలంగాణ పరువును త్యాగాలు, పరుల గురించి ప్రాణత్యాగం చేసి ప్రజల గురించి పోరాటం చేసినటువంటి చరిత్రను ఇవాళ వీళ్ళు ఈ కుటుంబం, కల్వకుంట కుటుంబము తిహార్ జైళ్ళ పాలు ఈ అవినీతిమయం చేసి ఎక్కడ దేశంలో ఎక్కడ చూసినా కానీ ఇగో ఈ ఫ్యామిలీ తెలంగాణ అంటే వీళ్ళని చూపించే పరిస్థితి కాడికి తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఆమె పెద్ద డ్రామాలు ఇవన్నీ ఎప్పుడు అవినీతి చేయక ముందు అవినీతిలో ఈమె కూడా భాగస్వామ్యం కదా. భాగస్వామ్యం కాకుండా ఆమె జైలుకైతే పోయింది. జైలు పోయింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. వీళ్ళందరూ ఎప్పుడో పోవాల్సిన వాళ్ళు మరి ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం ఎందుకు ఆపుతున్నదో అర్థమవుతుంది. కానీ ఒకటి క్లియర్గా ఏమైపోయింది, ఇప్పుడు వాళ్ళు దొంగలంతా దొంగతనం చేసి ఒక దగ్గర పోయి ఒక 6 నెలల వరకు పంపకాల కాడికి కొట్లాట వచ్చి నీకు ఇంతే వస్తుంది వీళ్ళు కలిసి మందికి వీనుకొని చెవులో పడేసి ఇప్పుడు జనం చెవులో పడ్డట్టు అయిపోయింది. ఇప్పుడు పంపకాల పంచాయతీ, అధికారంలో ఉన్నటువంటి వాటాల పంచాయతీ కొట్లాటని, ఈ కొట్లాటతోటి ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. ఇప్పుడు ఇన్ని రోజులు మాట్లాడినాం కదా. అప్పుడు హరీష్ రావు 2వ టర్ము మంత్రిగా తీసుకోలేదు, ఎందుకంటే దీని గురించే తీసుకోలేదు అని అన్నాడు కదా. తర్వాత మళ్ళీ మంత్రిని చేసిండు కదా. వీళ్ళందరూ ములాఖాత్ అయ్యి ఉన్నారు. కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ కుటుంబం మొత్తం. రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదు అని అన్నది మరి ఇచ్చింది కూడా కేసీఆరే కదా. మళ్ళీ ఇచ్చిండు కదా. అవినీతి మీకు సహకరిస్తున్నారు, అవినీతి చేయడంలో వీళ్ళు భాగస్వాములు అయిన వాళ్ళకి ఆయనే మంత్రి పదవి ఇచ్చినట్టు ఆయన కూడా అవినీతిలో ఉన్నట్టే కదా. ప్రజలు ఇంత పిచ్చోళ్ళు కాదు. హరీష్ రావు కేసీఆర్ చెప్పకుండా, కేసీఆర్ కు వాటా పోకుండా అవినీతి చేస్తాడనేది ప్రజలే నమ్మరు. ఎవరు చెప్పినా మన ఇప్పుడు అన్నా కానీ ఎవరు మొత్తుకున్నా కానీ అది నమ్మరు. సో ఇవన్నీ కాకపోతే ఏమైనా వాటాలలో లేకపోతే ఇంకొక కొడుకును పైకి తీసుకొచ్చే క్రమంలో హరీష్ ఏమైనా అడ్డొస్తాడని చెప్పి కావచ్చు. కానీ పైసల విషయం కాడికి వచ్చే వరకు మేము కూడా చూసినాం కదా. పార్టీలో మొదటి నుంచి ఉన్నప్పటి నుంచి, అప్పుడు 2001లో నేను కూడా చూసినా కదా. ఏదున్నా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మొత్తం హరీషే చేసేది. హరీషే ఫోన్లు చేసి హెలికాప్టర్ కిరాయిలు కావాలన్నా ఓ 4 బ్యాచ్ల దగ్గర మాట్లాడి ఒక బ్యాచ్ వాళ్ళు పైసలు ఇచ్చి మిగతా 3 బ్యాచ్ల పైసలు తీసుకుపోయి కేసీఆర్ పెట్టడు. ఇక అట్లా కేసీఆర్ గురించి పొంగనాలుగా స్టోరీలు ఉన్నాయి. ఆయన ఏమేం చేసిండు అంతకుముందు అనేది చాలా పెద్ద. అది ఇప్పుడు మళ్ళీ మనం రిపీట్ చేసి కాదు. కానీ వీళ్ళందరూ ఎప్పుడైతే కేటీఆర్ వచ్చిండో, ఇక్కడ హరీష్ ఎమ్మెల్యే కాకముందే మంత్రి ఎప్పుడైతే అయిండో, అప్పుడు అధికారం ఏంది వాళ్ళ వైఫ్ కు నా కొడుకు రావాలి కదా అని చెప్పని ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఈ ఘర్షణలతోటి కొద్ది రోజులు నేను పక్కకు పెట్టే ప్రయత్నం మొన్న జరిగింది. ఎందుకంటే అప్పర్ హ్యాండ్ కొడుకు కన్నా హరీష్ ఎక్కువ అవుతుండని దాన్ని తొక్కేటందుకు చేసినటువంటిది ఇది. వాటాల కొట్లాటలు. ఇప్పుడు ఈమెది కూడా పంచాయతీ ఏంటిది? అన్నకన్నా ముందు నేను కావాలనే పంచాయతీ ఏమే. ఇప్పుడు డైరెక్ట్ ఆమె అంటున్నది రోడ్ల మీదకి రావాలంటే రోడ్ల మీదకి ఎవడొస్తాడు? చేసిన తప్పుడు పనికి ఇంకా జనాలు రోడ్ల మీదకి వచ్చి ఏం తగల పెడతారా? రోడ్ల ఏది బస్సులు తగల పెడతారా? ఆఫీసులు తగల పెడతారా? ఏం చేస్తారు? ఆయన పెద్ద పైకెళ్ళి ఊడిపడ్డా. ఆయన చరిత్రనే కేసీఆర్ చరిత్రనే అవినీతి చరిత్ర. కాకపోతే ఏమైందంటే ఈ తెలంగాణ వాదాన్ని పట్టుకొని తెలంగాణ ఉద్యమంలో తిరిగిండు కాబట్టినే ఆయన పాపాలని జనాలు పక్కకు పెట్టి చాలా రోజులు మర్చిపోయినరు. లేకపోతే అంతకుముందు చరిత్రకు అంతే, ముఖ్యమంత్రి అయినా కూడా చరిత్ర అంతే. 1,00,000 కోట్ల రూపాయలు దాంట్లో అవినీతి పక్కా ఒక 30-40 వేల కోట్ల రూపాయలు ఉంటాయి. మామూలుగా ఇంజనీర్లే 200-300 కోట్లు దొరుకుతున్నాయి వాళ్ళ దగ్గర. వీళ్ళు ఉంటాయి. ఖాళీ అవి 2 ఉంటే తెలంగాణలో విద్యా వైద్యము పర్మనెంట్ గా ఉచితంగా వస్తుండే. 1,00,000 కోట్లతో విద్యా వైద్యం 2 వస్తుండే.
అంటే దుర్మార్గుడు తినాలని కకృతితోటి ఆశతోటి ఇలా ఈ పార్టీ మొత్తం భారత రాష్ట్రాన్ని ఉట్టిగానే చేసిందా? బయట పోయి బంగ్లాలు కొనుక్కోలే, పెట్టలే. ఇలా 14,000-1,500 కోట్ల రూపాయలు ఆడికెళ్ళి వచ్చినాయి. ఇవన్నీ ఆ సొమ్ము కనుకనే ఇలా మనబోటలు మాట్లాడుతున్నాం. ఇలా తెలంగాణలో ఎక్కడ ఎవరంటే వాళ్ళు చదువుకునే పరిస్థితి ఉంటుండే కదా. అవన్నీ లేకుండా వీళ్ళు మొత్తం కంప్లీట్ కుటుంబం తెలంగాణ మీద దండయాత్ర చేసినట్టు చేసి జనం పైసలు అవి మన పైసలు, ప్రజలకు రావాల్సిన పైసలు. ఇప్పుడు ఆమె ఏమైనా స్ట్రాటజీతో మాట్లాడి ఉంటుందా? ఏమైనా పొలిటికల్ స్ట్రాటజీ ఉందా? హరీష్ ని కార్నర్ చేయడం, సంతోష్ పేరు తీసుకురావడం. సరే మెగా కృష్ణారెడ్డి అంటే అసలు ఆయన కాంట్రాక్టర్ అనుకోవచ్చు. సో స్ట్రాటజీలో భాగంగా మాట్లాడి ఉంటుందా? ఎస్, బరాబర్. ఆమె ఏమనుకుంటుంది అంటే ఇప్పుడు ఎట్లా ఇది బయటకు వచ్చింది, ఇది ఆడికి పోయింది. మొన్నటి వరకు కేటీఆర్ మీద ఫోకస్ నడిచింది, ఇప్పుడు హరీష్ మీద గురి పెట్టినట్టుంది. స్లోగా ఆయన ఎట్లా ట్యాకిల్ చేస్తామని అనుకుంటున్నట్టున్నది. స్లోగా ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా, సంతోష్ కావచ్చు, సంతోష్ పేరును హరీష్ పేరు అయితే ఇద్దరి పేర్లు తీసింది. వాళ్ళిద్దరు నిజంగా టిఆర్ఎస్ పెట్టి పార్టీ రన్ చేసేటప్పుడు వాళ్ళిద్దరినప్పుడు వీళ్ళిద్దరు లేరు. ఏది కేటీఆర్ లేడు, కవిత లేదు. కానీ సంతోష్ హరీష్ భాగం పార్టీ పెట్టక ముందు నుంచినది, పెట్టినాక కూడా ఉన్నది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళని పక్కకు జరిపేసి అధికారం ఏంటంటే తానేందో కేసీఆర్ కు నిజమైన బిడ్డ నేనే, నిజమైన వారసురాలు నేనే అనేది ప్రొజెక్ట్ చేసుకుంటేందుకు వాళ్ళని టార్గెట్ చేసి పక్కకు పెడుతుంది. కానీ ఇవన్నీ మొత్తం ఒక తాను బట్టలే. తండ్రి మీద ప్రేమ ఏమన్నా ఉందా? ఏ ప్రేమ గీమ ఉండేది ఉంటే, తండ్రి మీద నిజంగా ప్రేమ ఉండేది ఉంటే అసలు ఆమె బయటకు వచ్చి ఒక ముక్క కూడా మాట్లాడద్దు. తండ్రికి ఇష్టం లేదు, తండ్రి కొడుకుని చేసినప్పుడు ఇప్పుడు ఈమెకి ఏం అర్హతతోటి ఈమె పార్లమెంట్ దాకా పంపించిండు? అందరు తెలంగాణ మహిళలను మొత్తం కాదని, ఆ పార్టీలో తిరిగిన వాళ్ళందరినీ కాదని మొక్కదాన్నే బిడ్డ కనుక పంపించిండు కదా. మంత్రులను కూడా చేయలే ఆయనే. ఎందుకు చేయలే? వాళ్ళు చేస్తే వాళ్ళ టాలెంట్ తో వాళ్ళే లీడర్లు అవుతారని చెప్పని కూతురు కన్నా ఎక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ దొక్కిండు. తెలంగాణలో ఉన్నటువంటి మహిళా సమాజాన్ని మొత్తం దొక్కి ఆమె ఒక్కదాన్ని తీసుకొచ్చి ముంగడ పెట్టిండు. మరి అంత ప్రేమతోటి నిన్ను రాజకీయంగా ఆర్థికంగా నీళ్ళు నిలబెట్టేటట్టుగా చేసి ఇలా బయట దేశాల్లో పోయి బంగ్లాలు కొంటున్నావు కదా నువ్వు. సో ఆ స్థాయికి తీసుకుపోయినప్పుడు, అంత ప్రేమ ఉన్నప్పుడు నువ్వు తండ్రి ఇలా కొడుకుని తీసుకొచ్చి పెట్టిండు అనుకో, దాన్ని ఎందుకు తిరుగుబాటు ఎందుకు చేయాలి? నేనే ముందడికి ఉండాలి. మళ్ళీ నీకు ఆల్రెడీ నీకు ఇంకో పెద్ద సర్టిఫికేట్ ఉన్నది, తిహార్ జైలు అని చెప్పని నీకు పెద్ద సర్టిఫికేట్ ఉంది కదా. రేపు ఏది ఉన్నా ఆమెకు మాత్రం బ్యాక్గ్రౌండ్ చెక్. ఇప్పుడు మనకు క్వాలిఫికేషన్స్ ఎట్లా కౌంట్ అయితే ఆమెకు ది బెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఆమె తిహార్ జైల్లో ఉన్నా అని చెప్పి సర్టిఫికేట్, పెద్ద సర్టిఫికేట్. అది దేని గురించి పోయింది? మళ్ళీ అవినీతి. అది కూడా ఎటువంటి అవినీతి? లిక్కర్. ఆడోళ్ళు లిక్కర్ దందా చేసినంత దరిద్రం ఇంకోటి లేదు. ఆ దరిద్రమైన దందాలో పోయి ఆమె కూర్చొని ఇలా చాలా చిలక పలుకులు, నీతి వాక్యాలు, వామ్మో నిజం కూడా ఆ మాటలు వాళ్ళు ఎట్లా నేర్చిరో, అయ్యే దగ్గర బాగా ట్రైనింగ్ పొందిరు. వీళ్ళు అద్భుతంగా ప్రజెంట్ చేస్తుంది ఆమె, అద్భుతంగా ప్రజెంట్ చేస్తుంది. ఆమెకి ఏం లేవు. అధికారం అనేది తలకాయకెక్కితే ఇక వాళ్ళకు ఏది కూడా ఉండదు. ఎమోషన్ కూడా అవుతుంది. ఎమోషన్ నాది నార్మల్ ఎమోషన్, నాది నార్మల్ గా ఎమోషన్. నేనైతే అగ్రి అవుతలేను. ఒకవేళ అట్లున్నది అనుకో, తండ్రి మాట జవదాటదు కదా, పోయి కూర్చోవాలి. ఇప్పుడు తను ఏది చెప్తే అది వినాలి కదా, తండ్రి మాట వినాల్సిందే కదా. తండ్రి ఆగం చేస్తున్నారు పక్కన. అంత తెలియదా కూడా కేసీఆర్? అంత గివిల్లు అయితే చేస్తాడా? అసలు వాళ్ళు పాఠాలు నేర్చుకున్నదే కేసీఆర్ దగ్గర కదా. హరీష్ ఎవరి దగ్గర పాఠాలు నేర్చుకున్నారు? స్లిప్పర్లు వేసుకున్న హరీష్ రావు ఇవాళ ఎక్కడికో పడగెత్తిండు. సంతోష్ కూడా అంతనే కదా. ఇప్పుడు వీళ్ళ కుటుంబం వీళ్ళందరూ అంతే కదా. ఇప్పుడు ఆ పిల్లనే చెప్పింది, ఆ అమ్మాయి ఎప్పుడు ఏం చెప్పింది, నా పెళ్లిప్పుడు ఎంత ఇబ్బందులు అయినాయో నాకు తెలుసు అని. మరి వాస్తవమే. ఇలా మీరు తెలంగాణ మొత్తం ఏ ఇంటికి పెళ్లి చేసే స్థాయిలో మీరు ఉన్నారు, కానీ 100 కోట్లు 1000 కోట్లు సంపాదించారు. యాడికెళ్ళి వచ్చినాయి మరి మీకు అవినీతి చేయకపోతే? సో ఈ అవినీతి ఇలా ఎక్స్పోజ్ అవుతున్నది కాబట్టి నేను ప్రజలకు కూడా ఏంటంటే, ఇది వాళ్ళు తింటేదో ఎవరు మన అక్కస్తోని ఇక్కస్తోని మాట్లాడేది కాదు. తెలంగాణ సమాజంకు నిజంగానే ఒక గద్వెల్ల బడి కట్టిండు స్కూలు. అటువంటిది నువ్వు తెలంగాణ మొత్తంలో నువ్వు కట్టేది ఉంటే ఇలా మా బోటలో మేము మాట్లాడకపోదు, ఇలా ఉద్యోగాలు ఇచ్చేది ఉంటే మనం అందరం మాట్లాడకపోదు కదా. పక్క అవినీతిలో కూడుకోపోయేటువంటి పాలన 10 ఏళ్ళు కేసీఆర్ చేసిండు కాబట్టినే ఇలా ఇంటికాడ కూర్చోబెట్టారు. తండ్రి మీద ప్రేమ ఇవన్నీ ఉట్టి బక్వాస్, బేకార్ మాటలు ఇవన్నీ. అట్లున్నోళ్ళు ఎవరు అట్లా బిహేవ్ చేయరు. బయటకు వచ్చి అట్లా ఓపెన్ గా అన్న మీద మాట్లాడు కానీ, అందరి మీద మాట్లాడు కానీ చెయ్యరు. కానీ వాళ్ళకి ఏంటంటే తెలంగాణ ప్రజలకు జరుగుతుంది అంటే, ఇప్పుడు మన ఓటర్లో మాట్లాడితే ఇన్ని రోజులు మన ఓటర్లు మాట్లాడితే ఇక్కడ అవినీతి అని, కానీ ఇప్పుడు ఆమెనే అంటుంది కాబట్టి ఇప్పుడు రేపటి నుంచి మన మీద ఏం బదనాం ఉండదు. ఇక జనం కూడా రఘుకు పృథ్వీరాజ్కి ఏం పని లేదు, పొద్దుగా లేసి వీళ్ళు అంతకు ముందు అట్లే దించక ముందు అట్లే చేసి వీళ్ళు పెట్టి దించిర్రు. ఇప్పుడు వాళ్ళే బయటపడతారు. నిజము తెడదలం అయిపోయింది. నీళ్ళేంది పాలేందని జనం లోపలికి క్లియర్ అయిపోయింది. మురికి నీళ్ళేంటి, నిజమైన స్వచ్ఛమైన నీళ్ళేంటి, మినరల్ వాటర్ ఏంటి. కాకపోతే ఏంటంటే కేసీఆర్ వాటా తినలేదు, హరీష్ రావు తిన్నాడు, సంతోష్ రావు తిన్నాడని ఆమె బాధ. అంతే కదా. అవినీతి జరిగింది వాస్తవమే,
కానీ ఆ అవినీతి సొమ్ము ఇంకొకటి తిన్నారు అనేది వాళ్ళ ఆరోపణ కానీ ఇవన్నీ ఎక్కడికి పోతాయి, ఇవన్నీ ఏ కాలువలైనా పోయేటి ఆడికి పోతాయి, సముద్రంకే పోతాయి. జనం సొమ్ము అయితే పోయింది, సొమ్ము పోయింది. అది కేసీఆర్ అకౌంట్లు ఉంటాయా లేకపోతే వీళ్ళ అకౌంట్లు ఉంటాయి, వీళ్ళ అకౌంట్లు ఉన్నా కేసీఆర్ అకౌంట్లు ఉన్నట్టే కదా, ఈవెన్ ఈ అకౌంట్లు ఉన్నా కేసీఆర్ అకౌంట్లు ఉన్నట్టే కదా. కేసీఆర్ మొత్తం వేసి మూట కట్టుకొని పోయేది కాదు కదా, వీళ్ళ భవిష్యత్తు గురించే కదా అవన్నీ మూట కట్టించి పెట్టింది. మరి అట్లాంటి అన్ని ఇంజనీర్లకు చీఫ్ ఆయన్నేనే, డిజైన్ల చీఫ్ ఆయన్నేనే, అన్ని ఆయన్నేనే. మరి ఇప్పుడు వీళ్ళేంది ఇప్పుడు ఏదున్నా కానూన్ ప్రకారం చేసుకుంటా పోతుందని చెప్పి సిబిఐకి పంపిస్తారా మానాయనంటే ఏంటిది, ఆకాశంలో కలుగుడు పడ్డాడు ఏమన్నా? అవినీతి ఎవరు చేసినా గానీ, దొంగతనం ఎవరు చేసినా గానీ దొంగనే అవుతాడు. దేశంలో పెద్ద పెద్ద 70 తప్పలేదు, వీళ్ళు చేసిన దానికి చాలా చిన్నది. ఇంకొకటి ఏంటంటే అసలు ఈ కాళేశ్వరంలో వీళ్ళు చేసింది ఎంత, ఒక 2-3 వాటి మీద వీళ్ళు చేసిరు. వీళ్ళు అసలు మొత్తం కాళేశ్వరం తీస్తే అసలు అవినీతి బయటపడుతుంది. వీళ్ళు ఎన్ని వేల కోట్ల రూపాయలు దండుకున్నారు అంటే, ఒక సామాన్యమైన ఇంజనీర్లకు 200-300 కోట్లు దొరికితే వీళ్ళు అసలు కదా, పాలసీ మేకర్స్ కదా, మరి వీళ్ళకి ఎన్ని వేల కోట్లు ఉండాలి వీళ్ళ దగ్గర, వాళ్ళని బట్ట శాతం అయితే లేదు అంటారు కదా. మరి అట్లే ఇది మొత్తం తీస్తే అసలు తిమింగలం ఎవరు అనేది బయట. అసలు విషయానికి కవిత లాస్ట్ 3-4 months బ్యాక్ ఒక ధర్నా చేస్తూ మెగా కృష్ణారెడ్డి కట్టిన ప్రాజెక్ట్ మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారని రేవంత్ రెడ్డిని అడిగింది. ఇప్పుడు ఆ క్వశ్చన్ లేదు. ఇప్పుడు ఆ క్వశ్చన్ రేజ్ చేస్తే ఇంకా పెద్ద అవినీతి బయటకు వస్తుంది. అస్సలు సంగతి బయటపడుతుంది. అక్కడే ఉంది అస్సలు ఇరిగేషన్ కాదు, తెలంగాణలో జరిగినటువంటి అన్నిటి మీద కనుక చేస్తే, సమగ్రంగా చేస్తే వీళ్ళు ఎన్ని లక్షల కోట్లు తిన్నారనేది, భూముల మీద కనుక చేసేది ఉంటే ఏ భూములు ఎక్కడెక్కడ ఎన్నెన్ని వీళ్ళ వాటాలు ఉన్నాయని చెప్తే, ఇట్లా భూముల పెద్ద స్కామ్ కదా అది, చాలా పెద్ద ధరణి అనేది ఏంది అసలు. రాత్రి అది గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, తెల్లారి వరకు ప్రైవేట్ దాంతో చాలా పీనట్స్ వేరే వాళ్ళు. ఇప్పుడు సపోజ్ కాళేశ్వరంలో 40,000-50,000 కోట్లు తిన్నారు అనుకుందాం, సగం తిన్నా గానీ ఇది పీనట్స్ రెండు భూములు కావు. తెలంగాణ ప్రజలు కూడా తెలవాలి. ఇంకా చెప్తలేం మేము, లక్షల కోట్లు వాళ్ళు ఇట్లా లోపటేసుకున్నారు. కానీ అట్లీస్ట్ తెలంగాణ అభివృద్ధి చేసినా కానీ వేరే తిరుగుంటుండే, అది చెయ్యలేదు. ఇలా వాళ్ళ కేవలం అధికారం గురించి జరుగుతున్నటువంటి పంచాయతీలలో వాటాల పంపకంతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నదని మాత్రం చాలా తేటతెల్లం అయిపోయింది. సో ఇది మంచి పరిణామమే, చాలా మంచి పరిణామం. మనం మాట్లాడుకున్నప్పుడు ఇంత ముందు కూడా చెప్పిన, మరి ఎట్లా వాళ్ళంటే అరే జరగాలి, ఇది తెలంగాణకు మంచిది, తెలంగాణలో ఒక నూతన నాయకత్వం వచ్చేటందుకు ఇది ఒక పునాది రాయి లెక్క. వాళ్ళు కొట్లాడుకుంటే, దొంగలు కొట్లాడుకుంటే మొత్తం ఉన్నాయన్ని అసలు దోపిడీ ఎక్కడెక్కడ జరిగింది, ఎంత దోపిడీ జరిగింది అనేది ప్రజలకు మొత్తం ఇట్లా వైట్ పేపర్ లెక్క. రేపు మన బొట్టోళ్ళు చెప్పినా అరే కరెక్ట్, వీళ్ళు 4 ఏళ్ల కింద నుంచి వీళ్ళు మొత్తుకుంటూనే ఉన్నారు దీంట్లో జరిగిందని. ఇప్పుడు ఇంటి ఆమెనే చెప్పబట్టే, అన్న వాటాదారే చెప్పబట్టే జరిగింది, ఇవన్నీ జరిగిందని డైరెక్ట్ పేర్లే చెప్పింది కదా. సో ఇదంతా అవినీతి. ఇప్పుడు వాళ్ళన్న చేసిన కుంభకోణం కూడా సేమ్ అదే కదా. కానీ ప్రభుత్వానికి దమ్ము లేదు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు అదే ఇప్పుడు అన్న అట్లా. సో అసలు ఎంక్వైరీ నిన్న రేవంత్ రెడ్డి ప్రకటించిండు, శాసనసభ అనౌన్స్ చేసింది. అంటే ఆయన సభా నాయకుడిగా ఈ మొత్తం ఏదైతే ఈ కమిషన్ యొక్క నివేదిక ఉందో ఆ నివేదిక మీద సిబిఐ ఎంక్వైరీ వేయబోతున్నామని మేము ఆదేశాలు ఇస్తున్నాము, ఇనిషియేట్ తీసుకుంటున్నామని. సో ఎట్లా చూస్తున్నారు? ఇది కూడా కేవలం 3 బ్యారేజీల మీద ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ మీద మాత్రమే. క్యాగ్ రిపోర్ట్ ఉంది, అది మొత్తం ప్రాజెక్ట్ మీద ఇచ్చిన రిపోర్ట్ అది. సో క్యాగ్ నివేదికని ఎవరు పెద్దగా ప్రస్తావించాలి ఎక్కడా కూడా. ఒక అక్బరుద్దీన్ ఓవైసీ ఒకటిసారో 2 సార్లు దాని గురించి మాట్లాడండి తప్ప ఎవరు ఆ రిపోర్ట్ మీద మాట్లాడండి. అసలు ఆ రిపోర్ట్లో భయంకరమైన విషయాలు ఉన్నాయి. దాన్ని కూడా యాడ్ చేసి మొత్తం ప్రాజెక్ట్ మీద సిబిఐ ఎంక్వైరీ అని అంటే వేరే ఉండేదేమో. సరే, ఓవరాల్గా ఈ సిబిఐ ఎంక్వైరీని మీరు ఎట్లా చూస్తున్నారు? దీని వెనకాల కూడా ఏమైనా పొలిటికల్ స్ట్రాటజీ ఉందా? బరాబర్. ఇప్పుడు చెప్తాపాటు యాక్చువల్గా ఏంటంటే దీనిలో 2-3 కోణాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే అసలు ఈడీలు సిబిఐలు మోడీల జేబులలో ఉన్నాయనే కదా వీళ్ళు పొద్దుగాలు లేసం మొత్తుకునేది. రాహుల్ గాంధీ చెప్పినా వాళ్ళ మీద కేసు అయినా కానీ సిబిఐ ఈడీల మీద విశ్వసనీయత లేదు అనే వీళ్ళు ప్రచారం చేసుకుంటూ వచ్చారు కదా. మరి ఇప్పుడు వాళ్ళకి ఎందుకు ఇచ్చినట్టు? అసలు నీ చేతుల్లో ఉన్నది, ఓకే, నీ చేతున్నప్పుడు నువ్వే యాక్షన్ తీసుకోవాలి కదా. నువ్వు ఎందుకు అసలు యాక్షన్ ఎందుకు తీసుకుంటలేవు? నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు నిన్న జరిగిందంతా వీళ్ళు కలిపి ఆడేసుకుంటే ఆ ఢిల్లీలో తీసి పక్కకు పెడతారు. వాళ్ళ రాజకీయ అవసరాలతో రేపు టీఆర్ఎస్ తోని బీజేపీ కనుక ఏమైనా పని ఉండేది ఉంటే ఇక్కడ రాజకీయంగా వాళ్ళ దాన్ని అడ్డం చూపించుకొని సీట్ల షేరింగ్ దగ్గరనో వీళ్ళని బెదిరించుకొని బతకొచ్చు. వాళ్ళు చేస్తున్న పనులు అన్ని గవే కదా. అది వీళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు కదా. మరి నిజంగానే వీళ్ళ మధ్యలో కూడా ఉన్నదా? లేకపోతే వాని మీద నెట్టేస్తే లొల్లు ఓడిచిపోతుంది, ఢిల్లీల మీద నెట్టేస్తే అందులో పడుతుంది. కానీ ఆడికెళ్ళి అన్నట్టు కూడా ఉంటాడు కదా. ఇప్పుడు చాలా కోణాలు ఉన్నాయి. ఇప్పుడు ఈయన కేసులు కూడా ఉన్నాయి కదా. మరి వాళ్ళకి అందరేమో రేపు పొద్దుగాల కేసీఆర్ జుట్టు మా చేతులలో ఉండాలంటే నువ్వు ఇటు పంపిరాబాయ్ అని చెప్పి ఎందుకు మరి ఆయనకు తెలియదు. మరి అట్లా జరుగుతున్నాయి కదా కొన్ని. అట్లాగే ఏమైనా జరిగినాయా? అది కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే అసలు కంప్లీట్ ప్రాజెక్ట్ మీద జరగాలి. ఒక్క గావాటి మీద ఎందుకు? ఇప్పుడు మన బోటలో మొత్తుకుంటున్నది కూడా కదే కదా. ఇప్పుడు లక్ష్మీ పంప్ సెట్లు కావచ్చు, మొత్తం ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తం మీద జరిగినప్పుడే
నీకు అసలైన అవినీతి బయటపడుతుంది. ఇప్పుడు విశ్వసనీయత అంటే ఇక్కడ ఏది చేసినా కానీ విశ్వసనీయత లేనట్టే కదా, నిజాయితీగా చేస్తారు అని చెప్పని మాట్లాడుతారు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏజెన్సీలు అందరినీ అవమానిస్తున్నాడా అసలు ఏంటిది రాజకీయ పరంగా? మరి ఆ తన కూడా ఏమన్నా రేపు పొద్దుగాల బీజేపీలకు వేయటానికి ఏమన్నా దారులు క్లియర్ చేసుకొని పెట్టుకుంటుండా? ఏ స్కూల్కి వెళ్ళి అయితే వచ్చిండో ఆ స్కూల్ కు మళ్ళా రిటర్న్ పోయేటట్టుగా ఏమన్నా దారులు పెట్టుకుంటుండా? ఎందుకంటే ఈయనది కూడా ఉన్నది కదా, ఈ కేసు ఆ కేసు అన్ని కలిపితే ఆ వాళ్ళ చేతులలో పెడితే, రాహుల్ గాంధీ చేతిలో పెడితే ఏముండదు కనుక అక్కడ పెడితే రేపు నాకు ఎప్పుడైనా కానీ సేఫ్ సైడ్ ఉంటా, వచ్చేసారి మరి రాహుల్ గాంధీ ఏమో వచ్చేటట్టు లేడని చెప్పారు అనుకోనిగానే ఏమన్నా మొదలే ఆడ పెట్టి వేసి పెట్టిండేమో. కానీ లేకపోతే ఇది ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా పొద్దున్న లేస్తే మొత్తుకుంటుండు కదా, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే, ఏడు చూసినా ఇవి జేబు సంస్థలు, ఈడీలు, ఇవన్నీ రాజకీయ కక్షలు సాధించడానికే వీళ్ళని చేతులలో పెట్టుకుంటారు అని చెప్పినే కదా ఇవన్నీ పొద్దున్నేస్తే మొత్తుకునేది. మరి మొత్తుకున్నాక నువ్వు ఎందుకు నీ లోపల ఏమున్నదని చెప్పి నువ్వు మళ్ళీ తీసుకుపోయి వాళ్ళ చేతులలో ఎక్కడ పెట్టినావు? ఇది ఒకటి వాటాల పంచాయతీ. మళ్ళీ ఇక్కడ కూడా అన్ని రాజకీయ పార్టీలకు మెగా ఇచ్చిన ముగ్గురు కలిసి బీఆర్ఎస్ గానీ, కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ అల్టిమేట్ గా మళ్ళీ మెగాను కాపాడుకోవాల్సిందే కదా. పక్కా మెగాను కాపాడకపోతే డైరీ ఓపెన్ అవుతుంది. అంతే, ఎవరు వాటాలు ఎంత పోయినా చూడే మరి నీకే ఇచ్చిన ఇదంతా అని బయట పెడితే మళ్ళీ అంతా గందరగోళం. ఇప్పుడు 500 తీసుకునే 150 తీసుకునే, అదే కదా, అంతే కదా. బీజేపీలు 500 తీసుకునే 150 తీసుకునే. ఇక ఈయన దగ్గర ఎన్ని పైసలు మెగా ఇది గల్లెపెట్టలు ఎన్ని ఉన్నాయి అవన్నీ బీఆర్ఎస్ లేని పైసలు. ఒకవేళ అట్లా అనుకుంటే సో అందరు తీసుకున్నారు, చిన్న చిత్కా పార్టీలు మొత్తం తీసుకున్నాయి కాబట్టి ఈ రాజకీయ వ్యవస్థ మొత్తం కాంట్రాక్టర్ల చేతుల్లో, పెద్ద కాంట్రాక్టర్ చేతుల్లో కాబట్టి ఆయన కాపాడాలి. సో కాపాడేందుకు ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ పాస్ చేసింది అన్నట్టు. ఈయన ఫుట్బాల్ పాస్ చేస్తే మళ్ళీ అవతల టీం వాళ్ళు కూడా కలిసి ఉన్నారు ములాఖాతు, మళ్ళీ ఎక్కడ అవసరం ఉంటే మళ్ళీ వీళ్ళకి పాస్ ఇచ్చేస్తారు వాళ్ళు. సో అట్లా నడుస్తున్నది వీళ్ళ వ్యవహారము. ఇప్పుడు వాళ్ళు చెప్పుతున్నది ఒకటి, ఆచరణలో చేస్తున్నది ఒకటి. నిజంగా రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ నిజాయితీ ఉండేది ఉంటే ఎంటైర్ అంటే ప్రజల పైసలు, ప్రజల ధనాన్ని వేస్ట్ చేసిండ్రు, అవినీతి పరమైంది అని చెప్పని వాళ్ళకి నిజంగా ఉండేది ఉంటే మొత్తం ప్రాజెక్టు మీద కంప్లీట్ చేసి అది కూడా టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి, ఇప్పుడు ఇక్కడ కూడా ఎస్ఐటి సపరేట్ చేసి చేసేది ఉంటే పరిస్థితి వేరే తిరుగుంటుండే కదా. ఇలా భూముల మీద నువ్వు కొన్ని నువ్వు పెట్టినావు, అవి కూడా ఇంకేం బయటకు వస్తలేవు, అవన్నీ చేసి మళ్ళీ లాస్ట్ కట్టు పెడతారా? ఇవన్నీ వాటాల పంచాయతీలు వాళ్ళు కూడా అన్ని పంచుకుంటున్నట్టే పంచుకొని జనానికి మాత్రం ఉట్టిగా జనాన్ని పిచ్చోలని చేసే ప్రయత్నం జరుగుతున్నది. కానీ జనానికి అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరు చూసినా కానీ ఇప్పుడు నిన్నదాకా మొన్నటిదాకా రోజు మొత్తుకుంటారు, ఇప్పుడు కూడా మొత్తుకుంటారు. సిబిఐలు అన్ని వాళ్ళ చేతులు ఉన్నాయని చెప్పి మొత్తుకున్నారు కదా. మరి జనం ఇప్పుడు ఏమనుకుంటారు, నువ్వు తీసుకుపోయి అదే సిబిఐ చేతిలో పెడితే ఏమనుకుంటారు, అన్ని న్యాయాలు అంతా కలిసి ఉన్నారు అబ్బాయి అనుకుంటారు. అది ఫ్యాక్ట్ కూడా. ఈ వాస్తవాలు జనానికి కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఈ రాజకీయ వ్యవస్థ మొత్తం కూడా భారతదేశం కావచ్చు, తెలంగాణ రాజకీయ వ్యవస్థ మొత్తం కొంతమంది కాంట్రాక్టర్ చేతులలో బందీ అయిపోయినదని చాలా క్లియర్ కట్ గా అర్థమయ్యేటట్టుగా జనానికి కూడా. ఇప్పుడు ఎంక్వైరీ పూర్తిగా జరగదు, ఏం కాదని అంటారా మీరు? అయ్యేది లేదు పోయేది లేదని అంటారా? అరే అయ్యేది ఉంటే ఇప్పటిదాకానే కావాలి కదా, ఇప్పటిదాకా వీళ్ళని బొక్కల వాడాలి కదా. ఇప్పుడు చిన్నగా ఎక్కడన్నా మామూలుగా పుస్తకాలు దొంగతనం చేసిన చిన్న జేబు కొట్టేటోని కూడా తీసుకుపోయి ఫస్ట్ వేసేస్తారు. నీకు ఇంత కమిటీలో కూడా చెప్పింది ఇవన్నీ మిస్అప్రాపరేషన్ ఉన్నాయి నాయన అని చెప్పని గంత పెద్దగా చెప్పింది, 100 పేజీల పుస్తకం తీసి బయట పెట్టింది. కనీసం కేసు గీసబెట్టి లోపల అనలేదా? అసలు ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్లు అయితే లేవు? చాలా కేసులు ఉన్నాయి కదా, చాలా కేసులు ఉన్నాయి కదా, ఒక్క కేసులో కూడా అరెస్ట్ అయితే లేదు. అంటే ఇప్పుడు ఇంత పెద్ద హంగామా చేసింది కదా కాంగ్రెస్. ఇప్పుడు మనం డే 1 నుంచి చెప్తున్నాం, రేవంత్ రెడ్డిని ఎప్పుడు నమ్మాలంటే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల పడేస్తేనే, కేసులు చేసి అవి రికవరీ కూడా జరగాలి. ప్రజల ధనం ప్రజల దగ్గర రావాలి. అవన్నీ యువతరం భవిష్యత్తుకు సంబంధించినటువంటి పైసలు అవన్నీ మొత్తం. ఆ పైసలు నువ్వు సో ప్రాపర్ కనుక అన్నిటి మీద జరిగేది ఉంటే వేరే తిరిగి ఉంటుంది. నువ్వు ఒక్క కేసు కూడా పెట్టలే. అందరు మీరు పొద్దున్న లేసే అవనక్క తిట్టుకుంటారు. ఇప్పుడు మొన్న బండి సంజయ్ ని వాళ్ళు ఇద్దరు ఎట్లా తిట్టుకుర్రు, అరే వాడు ఐటమ్ నెంబర్ 6 అని కూడా అంటే అరే నిన్ను రాళ్లతో కొట్టిస్తారా, ఆయన ఓ తిరిగా ఈయన ఓ తిరిగా, నువ్వు కేసీఆర్ కొడుకు కాకపోతే నీ అడ్రస్ ఏందిరా అని చెప్పని ఆయన ఇద్దరు తిట్టిర్రు. మంచి కలవగానే షోలలో ముచ్చట చెప్పుకుంటారు ఇట్లా. మరి రాత్రి ఎంత తాగినామని ముచ్చట ఏందో తెలియదు, ఆ షోలలో ముచ్చట్లేంది నాకు అర్థం కాదు. అంటే ఇట్లా రాజకీయ వ్యవస్థ మొత్తం వీళ్ళందరూ ఒకటే ములాఖాత్ అయి ఉన్నారని చెప్పేటందుకు చాలా క్లియర్ కట్ గా కనబడుతుంది ఇక్కడ. సో ఇవి అంటే నిజంగా జరుగుతుందా అంటే శిక్ష పడ్డనాడే నమ్మాలి. నేనైతే శిక్ష పడ్డనాడే నమ్ముతా. ఇప్పుడైతే ఆ బాటలో ఉన్నదని మాత్రం నేను అనుకుంటలేను. నాకైతే వ్యక్తిగతంగా పృథ్వీరాజ్ గారు ఇప్పుడు సిబిఐ ఎంటర్ కావాలా, వాళ్ళంతా సరంజామా రెడీ చేసుకోవాలా, అదే సరే మళ్ళీ ఎలక్షన్ టైం వస్తుంది, ఇది పెద్ద ఈ లోపల కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఈ లోపల కేసీఆర్ ఉంటాడో పోతారో పాపం ఆయనే. అప్పటి వరకు నూకలు ఉంటేనో వేరే తిరిగి ఉంటది. సో ఇది తాత్సారం చేసి కథ చేసి దీన్ని పోస్ట్ పోన్ జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్. ఈ కేసులో జస్టిస్ ఈస్ బీయింగ్ కంటిన్యూస్లీ డిలేడ్. సో జస్టిస్ ఈస్ డినైడ్ అన్నట్టే. ప్రజలకు నిజంగా న్యాయం జరగదు. ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ వేసి ఉంటే అది వేరే ఉండేదేమో. ఇప్పుడు దీని మీద ఒకవేళ దీని మీద చేసినా కానీ ఇప్పటి వరకు కేసులు ఉండాలి కదా. మరి ఇంతగానం ఎందుకు జరుగుతున్నది? కమిటీలు ఏంది, కథ ఏంది, కాకనేది, దాంట్లో అసెంబ్లీలో పెద్ద చర్చలేంది అందరికి తెలిసి. ఇప్పుడు బండ గుర్తు ఇప్పుడు ఎప్పటి నుంచో, ఇప్పుడు మొన్న మనం చూసిన ఒకటి నిజాము దాని మీదకెళ్ళి కట్టే అప్పుడు కట్టిన దాని మీదకెళ్ళి నీళ్లు పోయినా కానీ
దానికి ఏం కాలే, డ్యామ్కి ఏం కాలే. దానికన్నా 2-3 అంతలు ఎక్కువ ప్రెషర్ తో వచ్చి నీళ్ళు వచ్చినా ఆ ప్రాజెక్ట్ ఏం కాలే. ఇది అట్లా కాకుండా కెపాసిటీకి తగ్గట్టుగా కూడా రానకుంటే అది కుంగిపోయిందంటే అవినీతి జరిగినట్ట సింపుల్ గుడ్డి గుర్తు. మనం ఇల్లు కట్టుకుంటాం భయ్, ఇల్లు నాణ్యత లేకుంటే వర్షం వస్తే కొట్టుకుపోతుంది, మంచి నాణ్యత ఉంటే ఉంటది. సో అది కొట్టుకపోయిందంటే అవినీతి జరిగినట్టే. అట్లా తిమింగలాలు చిన్నవో పొద్దుయో కిందికి నడుస్తూనే ఉంటాయి, నడుస్తూనే ఉన్నాయి, తెలుస్తూనే ఉన్నాయి. ఆఫీసర్ దొరుకుతూనే ఉన్నారు, మీ మీద కూడా బదనా ఉండనే ఉన్నాయి ఇవన్నీ. మరి ఇవన్నీ జరిగినాక ఆ గోడ కూడా కూలిపాయి. ఒక వరద వస్తే అది లక్ష్మీ పంపుల దగ్గర గోడ కూడా ఊడిపోయింది. ఇది ఒక్కటి కాదు, 2-3 దంతాలలో ఇట్లా జరిగింది. మరి అవినీతి జరిగినట్టే కదా. మరి అన్నప్పుడు నువ్వు బొక్కల పడేయాలి కదా ఫస్ట్ అయితే. ఈ రిపోర్ట్ ని తీసుకొని ఇమీడియట్ గా సిట్టో ఏదో ఒకటి వేసి 2 నెలల్లో క్లోజ్ చేసి పడేయచ్చుగా. ఎందుకు చేయరాదు? ఎందుకంటే రిపోర్ట్ చాలా డీటెయిల్డ్ కమిషన్ రిపోర్టే ఉంది కదా. ఇప్పుడు బేరం జరిగినట్టున్నది, నిన్న పొద్దు నుంచి రాత్రి వరకు బేరం జరిగినట్టున్నది. మళ్ళీ నేను పోయి కేసీ వేణుగోపాల్ ద్వారా చెప్పంపినట్టున్నది. బేరంకి ఇంతకైంది వాళ్ళకు, మనకు ఇది కొద్దిగా డిలే చేసి ఆడికి పంపించేస్తే మనకి ఇన్ని ఇస్తారట, మరి ఏమంటావు, ఇంకేమైనా బేరం కుదుర్చుకోవాలా లేదా అని. రాత్రి లోపల ఎక్కడో డీల్ జరిగినట్టున్నది, మాట్లాడుకున్నట్టున్నారు. ఆడ క్యాష్ ట్రాన్సాక్షన్ ఏం జరిగిందో, జరిగే ప్రామిసెస్ జరిగితే దీన్ని తీసుకొని మళ్ళీ సిబిఐ కోర్టులో పడేస్తారు. ఆడ వాళ్ళు ఏమైనా నడుచుకునేది ఉంటే, వాళ్ళు ఏమైనా నలిచేది ఉంటే మళ్ళీ వాళ్ళు నలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు మనం ఎవరితో ఎవరి మీద అక్కస్తో మళ్ళీ చెప్తున్నా మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ తీసుకున్నారు కదా. రేపు 2023 ఎలక్షన్స్ ముందు కవితను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అన్న దాన్ని బీజేపీ బాగా బదనామైంది అరెస్ట్ చేయకపోవడం వల్ల. సో ఇది రాబోయే ఎలక్షన్స్ లో ఈ కాళేశ్వరం కేసు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, ఎందుకు మీరు విచారణ ఇంకా రిపోర్ట్ ఇస్తలేరని అది చేస్తే ఓకే, డిలే అవుతే కనుక మళ్ళీ ఇది బీజేపీ కోర్టులో ఉండి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుందా? రేపు ఏదేం జరుగుతుందో చెప్పలేకుండా అదే చెప్తున్నా. రేవంత్ ఎన్ని రోజులు ఉంటాడో మనకే తెలియదు కదా. ఆయన ఎప్పుడు అటు పోతాడో తెలియదు. ఇదంతా ప్రిపరేటరీ కావచ్చు, ఇదంతా వామప్ నడుస్తున్నట్టున్నది. ఇట్లకెళ్ళి అట్లా ఎట్లా ఎవరు ఎట్లకెళ్ళి వస్తారు, ఎవరు ఎట్లకెళ్ళి పోతారు, ఇవన్నీ ఏమేమి లోపాయికారి ఒప్పందాలు ఏమున్నాయో ఇప్పుడు జనానికి మనం చెప్పే పరిస్థితిలో వాస్తవం కూడా లేం. పక్కా అటువంటిది ఏం జరిగినా కానీ రేపు పొద్దుగాల అక్కడ ఎలక్షన్స్ అన్ని కలిపి ఒకటిసారి వచ్చినప్పుడు రాజకీయ సమీకరణలు ఎవరో ఎట్లా మారుతాయి. ఇప్పుడు ఇక్కడ ఏముందంటే, నేను జైలుకు పోవద్దు, మర్తా క్యానా కర్తా అన్నట్టుగా, నేను చావద్దు భయ్, నేను చచ్చిపోయేటట్టుంటే నేను ఏదంటే చేస్తా అని ఎవరింటికంటే ఇంటికి పోతా, ఎవరిని కాలు మొక్కుంటే అలా కాలు మొక్కుతా అనేది ఉంటది కదా. ఆ సూత్రం ఇక్కడ రాజకీయ వ్యవస్థలో ఇప్పుడు కనబడుతున్నది. రేపు రేవంత్ కేసు అయినా వాళ్ళు సీరియస్ చేసుకుంటాడా, ఈయన అన్ని మలుచుకొని పోతారు, అటు పోయే పరిస్థితి ఉంటుంది. సో ఈ కేసులు అందరు ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మనం కొంతమంది పాలిటీషియన్స్, కాంట్రాక్టర్స్ టర్న్డ్ పాలిటీషియన్స్, సుగుణా చౌదరి ఇటువంటి వాళ్ళని కొంచెం చూసినాం కదా. వీళ్ళు బీజేపీలో పోగానే పునీతులు అయిపోయారు. మరి రేపు పొద్దుగాల వీళ్ళందరినీ తీసుకుపోయి మరి బీజేపీ వాళ్ళు జాయిన్ చేసుకుంటారా ఏందో తెలియదు, కానీ ఇది భవిష్యత్తు చెప్తుంది. కానీ ఒకటి మాత్రం క్లియర్గా ఏంటంటే, అవినీతి జరిగింది. అవినీతి చేసినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు వాటాలు ఉన్నాయనేది మాత్రం క్లియర్ కట్ గా జనాలకు మాత్రం క్లియర్ గా అర్థమవుతున్నది. అవి ప్రజల సొమ్ము కాబట్టే వాటిని పక్కా రేపటి నుంచి ప్రజలు కూడా దాన్ని సీరియస్ గా తీసుకొని ఈ రాజకీయ పార్టీని ఎక్కడంటే అక్కడ ఎండగట్టేటట్టు ఉండాలి. అది ప్రజల ధనం, మన ధనం, జనం సొమ్ము కాబట్టి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని అంటే ఇట్లా చేసినందుకు ఎవరైతే బాధ్యులు ఉన్నారో, అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో, ముద్దాయిలు ఎవరున్నారో వాళ్ళని మాత్రం కానూన్ ప్రకారంగా శిక్ష పడాల్సిందే, రికవరీ జరగాల్సిందే. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు, థ్యాంక్ యూ. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఏదేమైనా ఇదంతా కూడా చాలా డిలే ప్రాసెస్ అనేది మనకు అర్థమవుతుంది. మన డిమాండ్ ఒకటే, టోటల్ ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ జరగాలి. ఇందులో కాంట్రాక్టరు, పనిచేసిన వాళ్ళు, ఇంజనీర్లతో సహా ఆనాడు పరిపాలన చేసిన కేసీఆర్ బినామీలు, వ్యవస్థ మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అయింది. కాబట్టి టోటల్ ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ జరగాలి. చివరి వరకు ఇదే మన డిమాండ్ ఉంటుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.